ఇందాక ఎంత పెద్ద గొడవ అయిందో తెలుసా? ఏమైంది? నేను చెప్పాను కదా ఊర్లో 2 వర్గాలు ఉన్నాయని. ఇద్దరు ఎదురు పడ్డారు. నేను కానీ ఆపకపోయింటే పెద్ద రచ్చ అయిపోయేది. అసలు కాశీమన్ ఎందుకు ఇలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? అసలు జనాలు ఆయన గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు. అసలు ఎందుకు ఆయన ఇంత డిప్రెషన్లో ఉంటున్నాడు? అది తెలియాలంటే మనం 3 సంవత్సరాలు వెనక్కి పోవాలి. తను ఈయన లైఫ్లోకి రాకముందు ఈయన లైఫ్ని ఎంజాయ్ చేసినంత మా ఊళ్ళో ఎవరైతే చేయలేదు. ఒకనొక టైంలో అయితే 5 years వెయిట్ చేసిన తర్వాత ఒక పార్టీ అయితే రూలింగ్లోకి వస్తే అలా పవర్ ఉండిద్దో అలా పవర్ ఉంది. ఇలా జరుగుతున్న టైంలో తనైతే ఎంటర్ అయింది. కొన్ని డేస్ రిలేషన్షిప్ అయితే చాలా బాగుంది, అంత హ్యాపీగా ఉందనే టైంలో ఒక సడన్ స్పీడ్ బ్రేకర్ లాగా ఎంటర్ అయింది. రాలేను, అమ్మా నాన్న బాధపడుతున్నారంటూ వెళ్ళిపోయింది. తన హ్యాపీనెస్సే కావాలండి, మర్చిపోదామని ప్రతిసారి గుర్తు చేసుకొని చేస్తూ ఉంటాడు.